ఎంతమంది చదువుకున్న వాళ్ళు అక్కడ ఉన్నప్పటికీ కూడా అమర్దీప్ అనే వ్యక్తి తనని చదువుకోలేదు, మా భాష అర్థం కాదని మాట్లాడుతున్నప్పటికీ కూడా పోటీ పడుతూ ఆడుతున్నాడు. దెబ్బలు కూడా తగిలించుకున్నాడు, మీరు మొన్న చూసారు కదా. సపోర్ట్ లేకపోయినప్పటికీ అలా ఆడుతుంటే మీ అబ్బాయి ఒంటరిగా అనిపిస్తుంది కదా, మీకేమనిపిస్తుంది? మాకు శివాజీ ఒక్కడే కాదు, యాక్టింగ్ అంటే ఇష్టం అని ఏమైనా ట్రై చేసినాడా? 5 రూపాయల అన్నం తిన్నాడు. గవర్నమెంట్ పెట్టిన అన్నం ఆ ఫుడ్ తినుకుంటా ఎవరెవరు తిరిగేందుకు ఎటన్నా పోతా అంటే కారు ₹1,00,000 కోటి రూపాయల కారు కూడా అప్పచెప్పారు. విడిపోయాక అని పాట మీరు చూడొచ్చు కూడా, అది ఆ పాట మీద 7 లక్షలు వచ్చినాయి. లేకుండా మొత్తం పైసలు తీసుకుపోయాను, కార్డు తీసుకుపోయాను, అన్ని తీసుకుపోయాను. ప్రాణం పోతే ఎట్లా రా అని నేను చచ్చిపోతా బాబా అని. అయితే ముందేలా నాకు మందు పోయి నేను చచ్చిపోతా, నేను చచ్చిపోయినాక నువ్వు సావు బతుకు అంటే నాకు ఒక ఫోన్ కావాలని. ఫోన్ కావాలంటే ఫోను నీకు కొనిస్తే తీబిడ్డ అని చెప్పి నాకు 1,65,000 కావాలని ఆయన వరకు ఇక నా పానం దడులు అన్నది. రతిక ఎలిమినేట్ అయిపోయింది. నాకు అవన్నీ నాకు తెలియదమ్మా. రతిక కూడా నాకు నాగార్జున గారు మీ అబ్బాయికి బాగా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు, రైతు బిడ్డగా నువ్వు మంచిగా ఎదుగుతున్నావు అంటున్నారు. నాగార్జున గురించి మీరేమనుకుంటారు? నాగార్జున గారు, నేను నాగార్జున తండ్రి నాగేశ్వరరావుని కలుద్దామని ఒక 10 సార్లు పోయిన సిటీకి. పల్లవి ప్రశాంత్ 15 వారాలు వెళ్ళాడు, ప్రైజ్ గెలిచాడు అనుకోండి, మీరు ఆ డబ్బుతో ఏం చేద్దాం అనుకుంటారు? ఆ డబ్బు పల్లవి ప్రశాంత్ ఏం చేసుకుంటాడో నాకు తెలియదు. టీవీలో తప్పుగా చూపిస్తున్నారు కదా, మీకు ఏదో 26 ఎకరాలు. అవును, మాకు 26 ఎకరాలు 20 కోట్లు ఎందుకు నీకు అని అంటారు కదా. మనిషికో 5 కోట్లు, నలుగురికి 4 కోట్లు. పల్లవి ప్రశాంత్ అని పేరు ఎలా వచ్చినట్టు? ప్రశాంత్ ముందు పల్లవి అంటే ఎవరు? నీకు మద్రాసు తెలుసా? జై జవాన్ జై కిసాన్ మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదే లేదు. హాయ్, నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ తెలుగు. నేను మీ ప్రసన్న. పల్లవి ప్రశాంత్ అయితే బిగ్ బాస్లో హౌస్మేట్గా కూడా కన్ఫర్మ్ అయిపోయారు. అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎంతమంది తనకు నెగిటివ్గా మాట్లాడుతున్నప్పటికీ తను మాత్రం తన ఆడుకుంటూ తనేంటో అందరికీ నిరూపిస్తున్నారు. సో దాని గురించి మాట్లాడడానికి వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఇవాళ మనతో ఉన్నారు. సార్ ఇద్దరు పేరెంట్స్తో కూడా మాట్లాడదాం. హలో అంకుల్, నమస్తే. నమస్తే అంకుల్. మీకు ఎలా అనిపిస్తుంది తన ఆట చూస్తుంటే ఇంట్లో? మాకు మంచిగా అనిపిస్తుంది. ఎలా ఆడుతున్నాడు? మంచిగానే ఆడుతాడు. ఎక్కడ అంటే తన ఆట అనేది ఒక్కొక్కసారి అంటే కొంతమంది తనకి నామినేషన్స్ చేస్తున్నా 2 మొహాలు ఉన్నాయని మాట్లాడుతున్నప్పటికీ తను ఎక్కడ కూడా కోపం పడకుండా తన ఆట ఏదో చూపిస్తున్నాడు. సో ఎలా అనిపిస్తుంది తన ఆట విధానం? కరెక్ట్ మాట్లాడుతుండు, కరెక్ట్ ఆడుతుండు, మాకు సంతోషంగా ఉంది. మీకమ్మా? మాకు కూడా అంతే. చూస్తున్నారా రోజు? రోజు చూస్తాను. తన టీవీలో చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. సరే, అంటే ఇంతమంది చదువుకున్న వాళ్ళు అక్కడ ఉన్నప్పటికీ కూడా హౌస్మేట్గా తన 4వ హౌస్మేట్గా కావడం కావచ్చు, తన ఆట విధానం కావచ్చు, అంటే అమర్దీప్ అనే వ్యక్తి తనని చదువుకోలేదు, మా భాష అర్థం కాదని మాట్లాడుతున్నప్పటికీ కూడా తనేంటో తన ఆట ఏంటో అని పోటీ పడుతూ ఆడుతున్నాడు. దెబ్బలు కూడా తగిలించుకున్నాడు, మీరు మొన్న చూసారు కదా. చేసినప్పటికీ కూడా ఆట ఆడి హౌస్మేట్ అయిపోయాడు. సో ఇంతమంది తన గురించి ఇంట్లో సపోర్ట్ లేకపోయినప్పటికీ అలా ఆడుతుంటే మీ అబ్బాయి ఒంటరిగా అనిపిస్తుంది కదా, మీకేమనిపిస్తుంది? అందులో సపోర్ట్ ఉన్నాడమ్మా, మా శివాజీ సపోర్ట్ ఉన్నాడు. మాకు శివాజీ ఒక్కడే కాదు, ఇంకా ఉన్నారు కానీ ఈయన యావరు ఆయన కూడా ఉన్నాడు సపోర్ట్. ఫస్ట్ శివాజీ మాకు ముఖ్యం, సెకండ్ యావరు. ఇక్కడ ఉన్నప్పుడు ఏమేం పనులు చేసేవాడు? వ్యవసాయం చేసు, మొత్తం వ్యవసాయం మొత్తం ఆయనే చేసు. నాకు చెప్పకపో, మొత్తం తనే చూసుకుని ఏదైనా మందులు గిన అవసరం ఉంటే ఇట్లా పురుగు తగిలిందంటే నాకు చెప్పు, నేను పోయి తీసుకొద్దు. అంటే తనకి ఎప్పటి నుంచి ఇలా టిక్ టాక్ రీల్స్ చేయాలని, ఫేమస్ అవ్వాలని? అది మస్తు, అది ఈ చాదలను వస్తుందమ్మా నాకు. మొన్న రౌత్తో కొట్టిరు, ఎవరు కోతుల కూర కొట్టిరు, నాకు తాకింది అట్లా. అయితే టిక్ టాక్ తీసినప్పుడే 17 లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. అది బ్యాన్ చేసిరు. బ్యాన్ చేసినాక చిన్నది రీల్ తీసిరు. రీల్ తీస్తే అది విడిపోయాక అని పాట మీరు చూడొచ్చు కూడా, అది ఆ పాట మీద 7 లక్షలు వచ్చినాయి. 7 లక్షలు వస్తే ఆ 7 లక్షలు అది ఏటీఎం కార్డు ఉంటుంది అటగా, ఆ ఏటీఎం కార్డు ఆయనకి ఇచ్చిండు. ఆడు ఆయన తెల్లారి వరకు ఆయన తీసుకొని పోయిండు పైసలు. వాళ్ళ దోస్తు తెలియకుండా మొత్తం పైసలు తీసుకుపోయాను, కార్డు తీసుకుపోయాను, అన్ని తీసుకుపోయాను. ఇక అది బంద్ చేసిండు. ఏటీఎం కార్డుది అకౌంట్ ఉంటుంది అటగా, అది వేరే అకౌంట్ పెట్టుకుండు. ఇక ఎందుకు ఇచ్చినాడు అట్లా నమ్మి?
ఫ్రెండ్స్ కదా, ఆహా. మరి అందరు ఒక తానే ఉండబట్రి, పాట తీసినప్పుడు ఇది తీసినప్పుడు అందరు ఒక తానే ఉండబట్రి. ఎవరు తీసారు ఆ పాట మా కొడుకు తీసిండు. ఆహా. మా కొడుకే వీడిపోయాక అని పాట తీస్తే సక్సెస్ అయింది, పాస్ అయింది. ఉమ్, అదే సోపతి గాళ్ళు అందరు ఒక తాను ఉండేటప్పుడు ఎప్పుడో ఉమ్, తీసుకుపోయారు పైసలు. ఇక మా భార్య చెప్పుకున్నాట, నేను చచ్చిపోతా అట్లా ఇట్లా అని. ఉమ్, ఇక బాబు నన్ను తిడతాడు, ఇక పాట పైసలు పోయినాయి, ఇవి పోయినాయి, అవి పోయినాయి, ఉమ్, నేను బతుకమ్మ అని వారం రోజులు చెప్పిండట. ఉమ్, వారం నాడు ఆయన ఇంటికాడికి అంతకు ఒక రోజు ముందు తినలేదట, ఉమ్, మళ్ళా తెల్లారి తినలేదు. ఆ రోజు మా ఇంటికి అడిగి వీడికి వచ్చిండు, వీడు ఉంటే ఇవన్నీ మందులే, ఉమ్, వీడికి వచ్చిండు. ఉమ్, వీడికి వచ్చి ఏడుతా ఉండు, పో నువ్వు ఆడికి బైక్ అడిగి పో, పెద్దోడు ఏడ్చుకుంటూ పోయాడు అని అంటే వీడికి వచ్చిన. ఉమ్, మందల కాడ కూర్చొని ఏడుస్తుండు. ఏమైంది బిడ్డ అంటే, నేను బతుక బాపు అని ఏడ్చిండు బాగా. ఏడిస్తే ఏమైందిరా నాకు చెప్పురా అంటే, నాది పాట పైసలు 7 లక్షలు వచ్చినాయి, అయితే పోయినాయి, ఇట్లా తీసుకుండు మా ఫ్రెండ్స్, నాతోనే సిగరెట్లకు బీడీలకు పైసలు అడిగినాడు, ఇవాళ పైసలు ఆయన తీసుకుపోయిండు, చిన్న చిన్న రీళ్ళు తీస్తుండు. ఉమ్, నేనేం చేయాలి అంటే, ఏం చేయకు, ఏదన్నా ఉంటే అమ్ముకుందాం, ఉమ్, నీకు ఇస్తా నేను, ఉమ్, నీ పైసలు ఒప్పే నమ్మడమే, పైసలు ఏందిరా, పానం పోతే ఎట్లా రా అని అన్న. చచ్చిపోతా బాబా అన్నాను. అయితే ముందేలా నాకు మందు పోయి నేను చచ్చిపోతా, నేను చచ్చిపోయినాక నువ్వు సావు బతుకు ఉండు ఏమన్నా కానీ. డబ్బులు లాస్ అయినా చనిపోదాం అనుకున్నా. అయితే పైసల కొర కాదు నేను అనేది, అది మా పాటకు పైసలు పోయినాయి కదా, చచ్చిపోతా అన్నాడు తప్పు తప్పు. కదా అట్లా. దాని కొరకు మరి అంతవరకు తెలీదా తను చెప్పేవారు? తెలియదు, నాకు చెప్పలే, మా భార్య చెప్పిండట. అయితే నేను మరి నీకన్నా ముందేలా నేను చచ్చిపోతా అనగానే ఇక మీద వాడు ఏడ్చిండు, నేను ఏడ్చిన, తోలుకపోయిన ఇంటికి తినబెట్టిన. తిన్నాక నీకేం కావాలి విద్య అంటే, నాకు ఒక ఫోన్ కావాలని. ఫోన్ కావాలంటే, ఫోను నీకు కొనిస్తే తీ బిడ్డ అని చెప్పిన. మొక్కజొన్న వేసిన చూడు, అందులోనే మొక్కజొన్న వేసిన, అది అమ్ముకుంటే 32,000 వచ్చినాయి. 2,000 నా దగ్గర పెట్టుకున్నా, 30,000 ఆయనకి ఇచ్చిన. ఇక ఫోన్ కొనుక్కో బిడ్డ అంటే, ఈ ఫోన్ రాదు బాపు అన్న. ఫోన్ ఎందుకు రా, ఫోన్ రాదు బాబు అన్న. మరి ఎంత కావాలరా, నా తన పైసలు లేవు అని నేను అంటే, ఫోన్ రాదు బాబు, 20 రోజులకి ఇస్తా అన్నా కానీ నెల దాకా అడగలే. అయితే నాకు 1,65,000 కావాలన్నాడు. అనే వరకు ఇక నా పానం దడులు అన్నది. నేను ఈ 10,000 20,000 అని నేను అనుకున్నా, 1,65,000 అని. 1,65,000 అనగానే మేము పంట చిట్టి వేసుకుంటాం, 6 నెలలకు 10,000 కట్టాలి. అట్లా 2 లక్షల చిట్టి వేసుకున్నాం. ఆ 2 లక్షల చిట్టిని మేము ఎత్తుకున్నా, 1,35,000 వచ్చినాయి. ఆ 1,35,000కు ఈ 30,000, 1,65,000 ఇచ్చిన. ఆయనతో ఆపిల్ ఫోన్ అట, ఆ ఫోన్ తెచ్చుకుని 1,35,000 పెట్టి ఆపిల్ ఫోన్ తెచ్చుకున్నా. 1,35,000 అవి ఇచ్చిన, చిట్టి ఎత్తినాయి. ఈ మొక్కజొన్న అమ్మినాయి 30,000 ఇవి ఇచ్చిన, మొత్తం 1,65,000 ఇచ్చిన. 1,65,000 పెట్టి ఫోన్ తెచ్చుకోండు. ఫోన్ తెచ్చుకున్నాక ఏందో రీల్ ఏందో పెడతారట కదా అన్న, ఆ ఫోన్లో అది పెట్టిండు. అది పెట్టినాక నాకు మిలియన్ వచ్చిందని అటు ఇటు అంతా ఎగురుతా ఉండు. ఈ మిలియన్ అంటే ఏందిరా, నువ్వు ఎగురుడేంది దుంకుడేంది, ఏమైందిరా అని అంటే, నాకు మిలియన్ వచ్చింది బాబు అని నవ్వుతా ఉండు, ఎగురుతా ఉండు. ఇక తినబోదాం దాయ బాబు అని తోలుకపోయిండు. ఇక వాడు ఇక పని చేస్తుండు. ఇక ఏం పెట్టుకుంటుండో ఏమో, ఇక మెల్లగా బాపు నేను హైదరాబాద్ పోతా అన్నాడు, బిగ్ బాస్ 4లో. ట్రై చేసినాడా? మరి డబ్బులు పోయినప్పుడు మీరు పోలీస్ కంప్లైంట్ అలాంటివి ఏ కంప్లైంట్ ఇప్పుడు ఎవరి మీద అంటే ఇవ్వాలి? స్నేహితుడే కదా తీసుకున్నాడు. స్నేహితులు ఒక్కడుగా ముగ్గురు ఉన్నారు, ముగ్గురులో ఎవరు తీసిండు? ఇప్పుడు ఎవరిని అనొద్దు మాకు, ఇప్పుడు లేరా వాళ్ళు? ఇప్పుడు ఎవరు లేడు. హైదరాబాద్ పోమన్నా, హైదరాబాద్ పోయిండు. ఇక వానికి పోయేటప్పుడు 500 ఇచ్చిన, 500 తీసుకొని పోయిండు. అంటే బిగ్ బాస్ కి పోవాలని పోయినాడా? తనకి యాక్టింగ్ అంటే ఇష్టం అని ఏమైనా ట్రై చేసినాడా? అంటే సినిమాల్లో నటించాలని కానీ అవన్నీ ఏం చెప్పలేదు, బిగ్ బాస్ కే పోతా అన్నాడు. ఎందుకని తనకు అంత ఇష్టం? ఏమో ఇక నాకు తెలియదు. చూసేవాడా ఇంట్లో డైలీ ఏమన్నా? చూసినో ఏమో, నేను చూడపోదు, ఆయన చూసినా చూడపోనా కానీ వానికి ఎట్లా ఇష్టమైందో ఏమో వాడు పోతా. బిగ్ బాస్ ఎప్పుడు చూడలేదు, ఇంట్లో చూసేవాడు కూడా కాదు, ఎప్పుడు చూడలేదు. మీరు చూసేవారా ముందు నుంచి కూడా? నేను చూస్తా, ఇప్పటికీ చూస్తా, బిగ్ బాస్ ఫస్ట్ నుంచి నేను చూస్తున్నాను. కానీ తను చూసేవాడు కాదు, కానీ వెళ్ళాలనుకున్నాడు. ఆ 4 నుంచి ట్రై చేసిండు. ట్రై చేస్తే ఆడ ఇక 5 రూపాయలు అన్నం తిన్నాడు, గవర్నమెంట్ పెట్టిన అన్నం, ఆ ఫుడ్ తినుకుంటా ఎవరెవరు మెల్లగా అందరిని సోపతి కలుపుకోండు. హైదరాబాద్లో చాలా మంది సోపతారు. ఇక సోపతి అయినాక ఎవరు తీసుకుపోయారు, రెడ్ బాకెట్ అని సిద్దిపేటలో ఉంటుంది నజీం ఆయన. ఇక మళ్ళీ ఎవరు ఇది గజ్వేల్ బట్టల దుకాణము, ఆయన పేరు నాకు తెలియదు, ముస్లిం ఆయన. అది ఇంకా హైదరాబాద్లో వెంకటి, ఇక ఇంకెవరెవరో మస్తు మంది దయ్యాలను పడతా అంటారు చూడు, ఆయన ఛానల్ ఉంది ఆయన కూడా, వాళ్ళ అమ్మ,
అది మళ్ళీ కాళ్ళు కిరాయిలకి ఇస్తారు చూడు, ఆయన పేరు నాకు తెలియదు కానీ ఆయన ఆ, మొత్తం మంది ఇక పెద్ద పెద్ద వాళ్ళంతా పెద్ద పరిచయం పెద్ద వాళ్ళు పైలు ఇది దాదాలు వాళ్ళ అమ్మలు వాళ్ళ అక్కలు మావని ఒక బిడ్డ లెక్క కొడుకు లెక్క చూసుకోరు. మళ్ళా పెద్ద వాళ్ళు ఏం చేసేవాడు అక్కడ వాళ్ళ దగ్గర? నీ అది తిను ఇంత తిను ఎటు ఇంట్లో తిరిగి పని వచ్చును, చేసు- ఆహా. ఏం పని చేయకపో పనేం లేదు. ఎవ్వరు పని చేపియలే. ప్రతి ఒక్కరు అన్నదమ్ముల అది ఎమ్మెల్సీ కొడుకు కూడా మావనికి సాయపడ్డారు. ఏటన్నా పోతా అంటే కారు ₹1,00,000 కోటి రూపాయల కారు కూడా అప్పచెప్పారు తిరిగేదానికి. తిరిగేదానికి. ప్రేమగా శోభత అన్నట్టు అవును, ఫ్రెండ్ ఓ 2 రోజులు 1 రోజు అంటే అట్లా తిరిగి కూడా ఎవరిని వాళ్ళు ఏం రాజకీయం చేయలేదు, ఏది చేయలేదు. అందులో పోవాలని ప్రేమగా అందరితో ప్రేమగా ఉండట్లా భగవంతుని పుణ్యాన వీళ్ళు నజీం అనేటైనా ఈ గజ్వల్ అయినా వీళ్ళు 10 మంది తిప్పల పడ్డారు. తిప్పల పడి తోలిచ్చిరు. ఇప్పుడు కూడా వాళ్ళు తిప్పల పడుతారు. ఇప్పుడు బిగ్ బాస్ లో పోయిండు కదా, ఇప్పుడు బట్టలు అందియాలంటే మా నుంచి కాదు కదా, వాళ్ళే బట్టల దుకాణం పైన బట్టలు ఇస్తుండు. ఆడ హైదరాబాద్ లో అయినా కుట్టిస్తుండు, ఫ్రీగా కాదు. ఇంకా వాళ్ళ డబ్బులే కానీ ఇక అది ఒక ఫ్రెండ్ లాగా ఒక ఫ్రెండ్ లెక్క. ఫ్రెండ్ ఏంది వాళ్ళకు వాళ్ళ సొంత తమ్ముని లెక్కనే చూసుకుంటారు వీళ్ళు. వాళ్ళు ముస్లింలు అయినా కానీ వీడిని ఫ్రెండ్స్ కనే చూసుకుంటారు, హిందువులైనా ఫ్రెండ్స్ కనే చూసుకుంటారు. సిటీలో ఏ కులం అనేది లేదు, అందరు మావని ఫ్రెండ్ లెక్క. అక్కలేమో తమ్ముని లెక్క చూసుకుంటారు, చెల్లెనేమో అన్న లెక్క చూసుకుంటారు, తల్లులు కొడుకు లెక్క చూసుకుంటారు. అది మాకు కులం మతం అని ఏది లేదు ఆడగాని ప్రతి ఒక్కరు మావనికి సాయపడ్డారు. అప్పుడు సెలెక్ట్ అవ్వలేదా? 4-5లో సెలెక్ట్ అవ్వలేదు. 4, 5, 6 దాకా సెలెక్ట్ కాలేదు. ఇప్పుడు సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఎప్పుడు చెప్పాడు మీకు ఇక్కడ సెలెక్ట్ అయినప్పుడు? నాకు చెప్పలేదు. రియల్ పోతాం ఇవాళ అన్ననాడే చెప్పిండు. చెప్తే ఎవరికి చెప్పొద్దట కదా, అప్పుడు అవును, బయట ఎవరికి ట్రోల్ చేస్తారట కదా, ఏమో ఏమో అంటారట. నాకు చెప్పలే, అందులో పోయేదాకా చెప్పలే, ఎవరు చెప్పలే. పోయేటప్పుడు బాపు నేను బిగ్ బాస్కి పోతున్నా అంటే నేను సడన్ షాక్ అయినా. ఎట్లా పోతావురా బిగ్ బాస్కు, నీకు రాంది ఎట్లా పోతావురా అంటే, నీకు ఎందుకు బాపు అని అది నజీం అనేటైనా ఈ గజ్వెల్ అయినా నీకు తెలియదు బాబు, నీకు చెప్పలేదా అంటే, నాకు చెప్పలేదు బిడ్డ అని అంటే, సరే మంచిది ఇగో నేను ఇప్పుడు చెప్తున్నా కదా, మీ వానికి బిగ్ బాస్లో ఛాన్స్ వచ్చింది, బిగ్ బాస్లో పోతుండు ఈ రోజే అన్నాడు. అరే సడన్గా చెప్తే ఇప్పుడు ఏమన్నా పైసలు కావన్నా బిడ్డ అంటే, పైసలు దేమొద్దు అందులో వాళ్ళే అన్ని చూసుకుంటారు అన్నారు. అంటే ఇక సరే అని చెప్పిన. మామూలుగా తల్లిదండ్రులు ఏదైనా ఒక ఉద్యోగం చేసుకో లేదా పొలాలు చూసుకో ఇలా చెప్తారు కదా, మరి మీరు ఫోన్ అడగగానే తీసి ఇవ్వడం, ఇట్లా రీల్స్ చేయడము, నా కొడుకు ఏమన్నా దారి తప్పుతాడేమో అని ఎప్పుడు అనిపించలేదా? నా కొడుకు చిన్నప్పటి నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతుండు. ఒక మెట్టు మీకు కింద పడ్డాడు అనుకో, అప్పుడు నేను అన్ని అడుగుదామని నా మైండ్ బుర్రలో పెట్టుకున్నా. ఒక్క మెట్టు కింద పడ్డప్పుడు అంటే ఎవరితోనన్నా పంచాయతీ తెచ్చిన, ఒక అమ్మాయిని ఏమన్నా అన్నా, ఒక అబ్బాయిని ఏమన్నా అన్నా, ఎవరి ఇంటికాడ ఏదన్నా అన్నా, వాళ్ళతో ఏదన్నా నిష్ఠూర్కం చేసుకున్నా, అప్పుడు వాడు ఒక మెట్టు కింద పడ్డట్టు, మాకు గొడవలు తెస్తున్నావు, అవసరం లేదు, నువ్వు ఎటు పోవద్దు అని ఇంటికాడ కట్టేసుకున్నట్టు పారిపోయే మనిషిని ఎట్లా దొరకబట్టుకుంటారో అట్లా పట్టుకుందు. వాడు ఒక్కొక్క మెట్టు ఎదుగుతుండు కదా, ఎదుగుతూ ఎక్కుతుండు. చదువు లేకున్నా కానీ ఇదన్నా చేసుకొని ఎట్లన్నా కానీ మంచిగా బతకని అని ఊకున్నాను. అంటే మంచిగా ఎదుగుతున్నాడని ఊకున్నాను. ఇప్పుడు రతిక ఎలిమినేట్ అయిపోయింది. నాకు అవన్నీ నాకు తెలియదమ్మా. రతిక కూడా నాకు బిడ్డ లాంటిదే. నేను ఇప్పుడు ఆమెను కూడా ఏమి అనలేను. ఎందుకోను, తెలిసి వాళ్ళు చేస్తారు, తెలియక వాళ్ళు చేస్తారు. ఆమె కూడా నా బిడ్డ లెక్కనే. నేను ఆమెను ఏమన్నా, ఆమె మాత్రం తిట్టింది. ఆమె తిట్టినా నాకు మీ ఇంటికాడ మీ వాళ్ళు నిన్ను గిట్లే పెంచిరా, నీ మట్టి బూరా అని అంటానే, అన్నోళ్ళంతా మనోళ్ళే. నేను ఎవరిని అనా, మేము రైతులం, ప్రతి ఒక్క రైతులు కానీ ఎవరిని దూసరించరు. వాళ్ళు ఆవేశం ఆగలేని వాళ్ళు అనుకుంటే అనుకోని అని మేము సపరేట్గానే ఊకుంటాం. ఇదొకటే, మా పంటలు పడినప్పుడు కూడా గట్లే ఉంటుంది. 33,000 క్వింటలు పోయేది బజార్కు పోయినాక, మార్కెట్కి పోయినాక 1,500 అంటే 1,500కి ఇచ్చేస్తాం. రైతుల బతుకు ఎప్పుడు సునకంగానే చూస్తారు. అది ఆలోచన. అందరు లేదు సునకంగా చూస్తారు. 100కి 10%, 90% మంచిగా చూస్తారు. వాళ్ళు కూడా రైతు బిడ్డలే కదా, వాళ్ళు 90% వాళ్ళ హృదయంలో జాలి కలుగుతుంది. ఈ 10% వాళ్ళకు వాళ్ళ బాబులు సంపాదించిన ఆస్తులు ఉండి పైసలు బాగుంటాయి చూడు, వాళ్ళకి అహంకారం ఉండి వాళ్ళు వేరేగా మాట్లాడతారు అట్లా. మరి బిగ్ బాస్ నుంచి వచ్చినాక పల్లవి ప్రశాంత్ పెళ్లి చేస్తున్నారా? అది తర్వాత విషయం. పెద్ద కొడుకు కదా ఇంట్లో, మీకు చేయాలని ఉంటది కదా. చేయాలని ఉన్నది కరెక్టే కానీ ఇక
బిగ్ బాస్ లాగా పోయింది కదా, ఇక వస్తారు జర కదా ఎదగాలని 3 నెలలు. ఉన్నది కదా, జర ఎదిగితే మంచిగా ఉంటది అన్నట్టు. ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు ఇక మీకు కోడలుగా? ఎలాంటి అమ్మాయి వాడి మనసు అర్థం చేసుకోవాలి, మంచిగా చూసుకోవాలి, ఉమ్, మంచిగా ఇద్దరు కలిసి ఉంటే మంచిగా సంతోషంగా ఉంటుంది. ఉమ్. ఏమన్నా లవ్ చేశాడంట కదా? చేయలే ఏం ఎవరిని లేదా? అవన్నీ ఏం లేదు. ఏం లేదా? లవ్ లేదు. చేసేటోడైతే అంత దూరం పోకనే పోతుంది. నేనే పోనీయపోను. ఆహా. లవ్ చేసిన అమ్మాయిని అంటే ఆ, బాబు ఇంటికాడు ఉండి ఈడ నాగలు అప్ప చెప్తున్నా, ట్రాక్టర్ అప్ప చెప్తున్నా, ఆ. వ్యవసాయం చేయి, ఉమ్, వ్యవసాయం చేసినప్పుడు ఆడ వచ్చి వ్యవసాయం చేస్తే ఆమెను నువ్వు లవ్ చేయి. ఉమ్, లేకపోతే నీకు యాన్నో చూసి మీట్ల మీద ఉండి ఉమ్. బజార్ల పొంటి తిరిగేదాన్ని లవ్ చేసిన అంటే బాగుండదు. లేకపోతే అన్ని చదువుకొని పత్త లేకుండా పోమని నేను చెప్పి ఒప్పుకోరా లవ్ మ్యారేజ్ అంటే? లవ్ ఒప్పుకున్నాడు అంటే మనకు ఇప్పుడు ఉమ్, వాళ్ళ అమ్మ నాన్న 20 సంవత్సరాలు దాదిరి ఉమ్, ఏం లవ్ పాడైంది. వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకుంటే మమ్మల్నే ఒప్పుకోకపోతుండొచ్చు, వీడు వేస్ట్ కాడని ఉమ్, మేము వాళ్ళని ఒప్పుకోకపోతుండొచ్చు. అట్లా కాదు కానీ వాళ్ళ అమ్మ నాన్న మేము చూసిన పిల్లను వాళ్ళు చేసుకుంటే సుఖంగా బతుకుతారు. ఈ ఉమ్, లవ్ అనేది 4 రోజులు. ఇప్పుడు ఎంతమంది అయితే లేరు లవ్ చేసుకున్నాడు అంటే ఉమ్, తల్లిదండ్రులు చేయకుండా లవ్ అంటారు. అది లెక్క కాదమ్మా. ఉమ్, పెద్దలు పెళ్లి చేసింది మంచి పద్ధతి. ఉమ్, ప్రేమించి పెళ్లి చేసుకున్నది చాలా రోజులు ఉండదు, కష్టాల పాలవుతారు. ఎప్పుడు కానీ ఎవ్వరు కానీ ఉమ్, లవ్ ముచ్చట చేసుకుంటే ఉమ్, నిలబడేటట్టు వాళ్ళ మంచిగా ఉండాలి, తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు తల్లిదండ్రులను ఒప్పించుకోవాలి, వీళ్ళ తల్లిదండ్రులను ఒప్పించుకోవాలి. అనవసరంగా ప్రాణాలు తీసుకోవద్దు, అనవసరంగా గొడవలు పెట్టుకోవద్దు. ఉమ్, అది మంచి పద్ధతి కాదు. వాళ్ళకు ఇక సిటీలు అంటే చదువుకుంటారు, అమ్మాయిలు అబ్బాయిలు కలిసిపోతారు, ఉమ్. అది వేరు. పల్లెటూళ్ళలో చాలా మంది ప్రేమించుకొని పెళ్లి చేసుకోరు, తల్లిదండ్రులు చూసిన పిల్లని చేసుకుంటారు. చూసుకుంటారు. ఉమ్. మరి చూస్తారా వచ్చిన తర్వాత? ఇప్పుడు ఇక ఆయన భవిష్యత్తు ఎట్లుందో చూడాలి. ఉమ్, ఆయన వచ్చినాక బాబు నేను పెళ్లి చేసుకుంటా అంటే చూడవలసి వస్తుంది. ఉమ్, ఆయన మరి ఏమన్నా అమ్మాయిని చూస్తాం, ఉమ్. ఆయనకు నచ్చితే ఈ సంవత్సరం చేసుకుంటుండొచ్చు, నచ్చకపోతే మళ్ళీ సంవత్సరం చేసుకుంటుంటాం. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత సెలబ్రిటీ అయిపోతాడు కదా మీ అబ్బాయి. సెలబ్రేట్ అయితే ఎంత సెలబ్రేట్ అయినా తల్లికి కొడుకే, తండ్రికి కొడుకే, ఉమ్. భార్యకు మొగడే, ఎవరికైనా అంతే కదా. సెలబ్రిటీ అయితే అంటే ఇప్పుడు అప్పుడు ఆ లెవెల్లో ఆ సంబంధాలు చూడాల్సి వస్తుంది మీరు ఆ అప్పుడు. లెవెల్ అవుతుండొచ్చు. లేని అమ్మాయిని చేసుకుంటేనే మనకు ఉమ్, మంచిగా చెప్పినట్టు ఉంటుంది. ఆ లెవెల్లో చూస్తే కట్నం ఎక్కువ ఇస్తారు, గిన్నెలుగా అడగమంటారు. అప్పుడు తప్పు కదా. వచ్చిన అమ్మాయి గిన్నెలు ఆ, అంటుంది. నువ్వు సెలబ్రేటరీ అయితే నా ముంగటేంది, నువ్వు ఆ పాపని ఎత్తుకో, ఆ బాబుని ఎత్తుకో, ముడ్డిగా అడుగు అంటారు. లేని అమ్మాయిని చేస్తే ఏందమ్మా ఏం పంచాది ఏంది లొల్లి అంటే సరే మంచిది చేసుకుందాం బతుకుదాం అన్నట్టు ఉంటుంది. ఉమ్, కాబట్టి అలానే మేలు. అట్లా. నాగార్జున గారు మీ అబ్బాయికి బాగా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. రైతు బిడ్డగా నువ్వు మంచిగా ఎదుగుతున్నావు అంటున్నారు నాగార్జున గారు. నేను నాగార్జునల తండ్రి నాగేశ్వరరావుని కలుద్దామని ఆ. ఒక 10 సార్లు పోయిన సిటీకి సినిమాలు చూస్తా. మీకు సినిమా ఇష్టమా నాగేశ్వర నాగ గారు అంటే? ఆయన చాలా ఇష్టం. మొన్న ఉమ్, ఏది మన ఇది మనం సినిమా మనం కాదు ఆయన సినిమా వేరేది శ్రీరామదాస్, అందులో ముస్లిం వేషం వేసిండు. అవునవును. ఆ పాట నాకు మరీ ఇక సినిమా అంతా చూసింది ఒక్క ఎత్తు అనిపించింది, ఆ ఒక్క పాట ఒక్క ఎత్తు మీ అనిపించింది. గొంతు బాగుంది, ఒకసారి ఆ పాట పాడకపోతే. నాకు రాదు పాట. ఆ పాట ఏం రాదు కానీ వింటారు కదా చాలా సార్లు. ఇనుడు కాదు, నేను సినిమాకు ఓడే ఆ పాట ఉన్నదనే పోయినా. కానీ ఆ నాగేశ్వరరావు అన్న, ఎన్టీ రామారావు అన్న, ఈ నాగార్జున శివ సినిమా అన్న నాకు చాలా ఇష్టం. శివ సినిమా కూడా. శివ సినిమా నేను చూసిన, శిశింద్రి చూసిన, ఇవన్నీ ఇష్టం నాకు, చాలా ఇష్టం సినిమాలు అంటే. అప్పుడు ఏంది చదువుకున్నా కదా, 7వ తరగతి దాకా చదివిన, నడిచిపోదు 14 కిలోమీటర్లు నడిచిపోయి సినిమా చూసొద్దు. రూపాయి అయినా అప్పుడు. అప్పుడు రూపాయి అంటే ఇప్పుడు 100 రూపాయలతో సమానం. 100 కాదు 300. మరి కావచ్చు. పోదు సినిమాలు అంటే బాలనాగమ్మ అంటే, దారవీర శూరకర్ణ అంటే సినిమాలు బాగా చూసిన, సినిమాలు అంటే బాగా ఇష్టం. ఇప్పుడు చేతనైతలేదు, నడువు చేతనైతలేదు, చేతిలో పైసలు లేవు, ఏ సినిమాకి పోతలేదు, ఇంట్లో టీవీ పెట్టుకున్నాం, ఆ టీవీ చూసుకుంటున్నాం. మీ అబ్బాయి వచ్చాక పిలుచుకెళ్తారులేండి. ఇక పిలుచుకపోకుండా మాకు చేతనైతలేదు, మాకు ఇంత బట్ట పొట్టకు పెట్టి మళ్ళీ జాతే సరిపోయి, ఇక తన్నకుంటా తిట్టకుండా మమ్మల్ని కాపాడు, మా భార్యను, నన్ను, నా బిడ్డను, మా అల్లుని చక్కగా చూసుకుంటే సరిపోయి. చూసుకుంటారులేండి, చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటాడు. ఉండాలనే ముగ్గురికి కోరుకుంటున్నా కదా, ముగ్గురు కొడుకులను అదే కోరుకుంటున్నాను. నాకు ఒక్క బిడ్డ, ఆ ఒక్క బిడ్డ అయినందుకు ఆమెను మంచిగా చూసుకోవాలి. మా అల్లుడు కూడా ఒకసారి కోపం వస్తుంది, ఒకసారి మళ్ళీ మంచిగా చూసుకుంటాడు. మా అల్లుడిని కూడా మంచిగా చూసుకోవాలి. ఈ ముగ్గురు అన్నదమ్ములకు చెప్తున్నా. మా అల్లుడు కూడా కోపం వచ్చినప్పుడు ఇక జర మనమే సపరేట్ ఎక్కుకుంటే ఆయనే సపరేట్ ఎక్కుకుంటాడు. ఏమంటున్నాడు మీ అల్లుడు ఇప్పుడు? ఇప్పుడు వెళ్ళినాడు కదా బామర్ దగ్గర, సంతోషంగానే ఉన్నారు వాళ్ళు కూడా. బాగా సపోర్ట్ చేస్తున్నారు, కష్టపడుతుండు ఆయన కూడా. ఆయన సింగరేణిలో ఉన్నాడు కదా, సింగరేణిలో అందరికి ఫేమస్ ఆయన కూడా. ఆయన కూడా వీడియోలు ఉన్నాయి, ఇంట్లో నా దాంట్లో ఉన్నాయి.
నా దాంట్లోనే మా ఆయన కూడా వీడియోలు చేస్తున్నాడా? పెడతాడు, వాళ్ళ పిల్లల్ని పెట్టుకుంటాడు, ఆయన వాళ్ళ భార్య పెట్టుకుంటాడు, మా ఆహాహా. బిడ్డ వాళ్ళే పెట్టుకుంటారు, ఎవరు ఈ మంది ఏం వేరే పెట్టరు. పెట్టరు. వేరే ఆయన పెట్టరు. ఇంటి ఆ, మాత్రం ఇంటి పెట్టుకుంటారు. మందం ఒక కొడుకు ఒక బిడ్డ, వాళ్ళ బిడ్డని ఏదన్నా తయారు చేపించి వీడియోలు పెట్టుకుంటాడు అట్లా. నాగేశ్వరరావు గారిని అయితే కలవలేదా మీరు అన్ని సార్లు? కలవలే మాకు అప్పుడు ఇట్లా లేదు కదా. ఇప్పుడు మావాడు ఈ నాగార్జున కలిసాడు కూడా, వాని అదృష్టం అంటే కలిసిండు, నాకు అదృష్టం లేదు, కలవలే. ఏమో ఇప్పుడు గెలిచాడు అనుకోండి 15 నాగార్జున వారాలు కలుస్తా ఉంటారు. కానీ నాగేశ్వరరావు కలవాలంటే నేను నాగేశ్వరరావు తనకి పోతేనే కదా కలిసేది. ఇప్పుడు ఆయన దొరకడు కదా, ఇప్పుడు ఆయన ఎక్కడ దొరుకుతాడు? నాగేశ్వరరావు గారిని నాగార్జున గారిని చూసుకోండి కలిసినప్పుడు. ఆ, అంతే. ఏం చెప్తారు ఇప్పుడు ఒకవేళ కలిశారనుకోండి? నాగార్జున కాదు చూసుకునేది, ఆ. నాగేశ్వరరావు ముఖ చిత్రం చూసుకోవాలంటే ఆ. అది నాగ చైతన్యని చూసుకోవాలి. ఓహో, మీకు నాగ చైతన్యాలో నాగేశ్వరరావు గారు ఆ, కనిపిస్తున్నారు. మరి అట్లా. నాగార్జున అంటే ఇక నాకన్నా కొంచెం పెద్దోడో చిన్నోడో కానీ ఇక ఆయన కొడుకు, ఈయన మన్మడు ఎవరికి, నాగేశ్వరరావుకు. అట్లా మన్మడు ఏంటంటే తాత పొజిషన్లో వస్తాడు అన్నట్టు. ఇక అట్లా అది నమ్మకం మాకు. సో నాగ చైతన్యం చూడాలనుకుంటున్నారు. అట్లా. చెప్తాం, మేము కూడా చెప్తాం. మీరు ఇప్పుడు నా పల్లవి ప్రశాంత్ 15 వారాలు వెళ్ళాడు, ప్రైజ్ గెలిచాడు అనుకోండి, అప్పుడు మీరు ఆ డబ్బుతో ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏమైనా ప్లాన్స్ వేసుకున్నారా? ఆ డబ్బుతోనే నాకు ఏమైనా పల్లవి ఆ ప్రశాంత్ డబ్బు మాట్లాడాడా? పల్లవి ప్రశాంత్ ఏం చేసుకుంటాడో నాకు తెలియదు. ఉమ్, నేను నాకు దోచిన మందం ఆ డబ్బు పక్క పెట్టు, ఆ డబ్బు ముచ్చట తీయకు. ఉమ్, నాకు దోచిన మందం పంట వండినాయి, బియ్యం ఉన్నాయి. ఉమ్, నేను మా ఊరి కాడ హనుమాన్లు ఉన్నాడు వాగటకు, హనుమాన్ల కాడ ఉమ్. అన్నదానం చేసుకుంటా అని దేవునికి దండం పెట్టుకున్నా. గెలిస్తే అన్నదానం చేస్తానని గెలిచి వస్తే అన్నదానం చేసుకుంటా అని మొక్కిన. ఉమ్. మీరేమనుకుంటున్నారమ్మా? ఏమైనా చెప్పిపోయినాడు, అమ్మ గెలిస్తే మీకు ఇది చేయిస్తా అది చేయిస్తా అని? నాకు ఏదో ఏమి ఒకటి. చెప్పిపోలే, పోయేటినాడే చెప్పిండు మా అమ్మ నేను బిగ్ బాస్ లో పోతున్నా అంటే మేము అప్పుడే షాక్ అయినాం. ఇక మాకు చెప్పలే పోతా అని, అప్పుడే ఇలా పోతా అని బావి దగ్గరకు వచ్చిండు, ఉమ్, ఇంత పొలంది మట్టి తీసుకున్నాడు, ఉమ్, ఇక వెళ్తానమ్మని చెప్పిండు. అంతే, ఇక నీ పానం జాగ్రత్త, నాకు బీప్ ఉన్నది అన్నట్టు, ఏం టెన్షన్ పెట్టుకోకు నువ్వు నా గురించి, నేను రోజు టీవీలో వస్తా అని ఫోన్ మాట్లాడిండు. శుక్రవారం మాట్లాడిండు, శనివారం మాట్లాడిండు, 2 రోజులు మాట్లాడిండు. ఉమ్, ఇక సరే నువ్వేం టెన్షన్ పెట్టుకోకమ్మా అని చెప్పిండు. అంతేనా? ఇక అంతే. మీకు ఎన్ని ఎకరాలు ఉందంక? అంటే టీవీలో తప్పుగా చూపిస్తున్నారు కదా, మీకు ఏదో 26 ఎకరాలు అవును, ఉన్నాయి, మాకు 26 ఎకరాలు 2 లేదమ్మా. కార్లు ఉన్నాయి అని. మాకు కాళ్ళు లేవు, 26 ఎకరాల జాగ లేదు. 26 ఎకరాలు ఉంది కదా, మా ఊళ్ళే ఉమ్, పేద రైతులు మత్తుగా ఉన్నారు. ఉమ్, పేద రైతులకు 16 ఎకరాలు, వాళ్ళకు మనిషికో ఎకరం రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వమను, నేను సంతకాలు పెడతా. నాకు ఒక 10 ఎకరాల జాగ ఉంచమను. ఉమ్, నాకు 10 ఎకరాలు కూడా ఎందుకంటే మనిషికో 3 ఎకరాలు అవుతుంది కదా, లేకపోతే కూడా కొని ఇవ్వమను. ఉమ్, 1 ఎకరం నాకు ఇవ్వమను. బెంజి కాలు అన్నారుగా, బెంజి కాలు తీసుకుపోమను. ఉమ్, నాకు ఒక కారు ఏదన్నా కొత్తది మామూలు కారు అనేది సరే కొని ఇవ్వమను. వాళ్ళు ట్రోల్ చేసిన ఛానల్ వాళ్ళు ఎవరైనా సరే ఉమ్, అబద్ధాలు చెప్పొద్దు, చెప్పిన మాట తప్పొద్దు. నాకు ఆస్తి మొత్తం ఎంఆర్ఓ అయితే మొత్తం చెప్తాడుగా, వీళ్ళకు 26 ఎకరాలు ఉందమ్మా నిజమే, ఉమ్, చేద్దాం పారి అని 16 ఎకరాలు చేసుకోమని వాళ్ళ పేరు మీద నేను చేసి ఇస్తా. ఉమ్. చేసి ఇవ్వకపోతే నువ్వు వచ్చి నన్ను అడుగు, గల్ల బట్టి అడుగు. అవన్నీ అబద్ధాలుగా troll అబద్ధాలు చేశారు. అబద్ధాలు ట్రోల్ చేసిర్రు. బెంజి కాలరు మాకు లేవు, ఉమ్, 3 అంతరాల బిల్డింగ్ లేదు, మేము కోటీశ్వరంగా, కొందరేమో 200 కోట్లు ఉన్నాయని వేరే ఛానల్ వాళ్ళు, 200 కోట్లు. 200 కోట్లు ఉన్నాయని వేరే ఛానల్ వాళ్ళు, 3 అంతరాల బిల్డింగ్ ఉన్నవని ఇంకో ఛానల్ వాళ్ళు, ఉమ్, ఇప్పుడు 26 ఎకరాలు 2 బెంజి కాలరు ఉన్నాయని వేరే ఛానల్ వాళ్ళు ఉమ్, రకరకాలుగా చెప్తారు. ఇక వాళ్ళ ఛానల్ వాళ్ళకు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నా. మాకు ఇవి అన్నీ ఉన్నాయి అన్నారు కదా, ఇవి అంత భూమి ఆ ఇల్లు అన్నీ రిజిస్ట్రేషన్ చేసిస్తా. ఒక 20 కోట్లు ఇచ్చేయమని. ఉమ్. ఈ తన ఏ ఆస్తి ఉంటే ఆ ఆస్తి, ఒక పిల్లలు తప్ప నా పెళ్ళాం తప్ప అంతా మొత్తం రాసిస్తా, 20 కోట్లు ఇచ్చేయమని నాకు. మీకు ఆ. ఇట్లా రాసినందుకు ఆ. అంతేగా? ఇక వాళ్ళు అంటారు ఆ. ఆ పిల్లల్ని కూడా రాసిస్తారా అంటారు. నా ఆస్తులే వాళ్ళ నా భార్యనే నా ఆస్తి. ఉమ్, ఇవి మానవులు తప్ప జాగాలు భూములు ఏడున్నా కానీ మొత్తం మీ పేరు మీద ఎవరు అనుకుంటారో వాళ్ళకు 20 కోట్లు ఇవ్వమని మొత్తం నా ఇల్లు కూడా ఇచ్చేస్తా, ఏమన్నా గుడి చేసుకొని బతుకుతా. ఉమ్, 20 కోట్ల ఆస్తి ఇవ్వమని. ఉమ్, ఇంకే అట్లనన్నా కానీ నాకన్నా మేలు చేసిన వాళ్ళు అవుతారు. 20 కోట్లు ఎందుకు నీకు అని అంటారుగా, మనిషికో 5 కోట్లు, నలుగురికి 4 కోట్లు 4 కోట్లు. పంచుకోవచ్చు. పంచుకొని ఉమ్, అట్లా. ఎందుకు ఆ ట్రోల్ చేసుడు ఎందుకు? నోట్లే ఎట్లా వస్తే అట్లా మాట్లాడవద్దు. అమ్మని అమ్మనే అనాలి, తల్లిని తల్లి అనాలి, చెల్లెని చెల్లెనే అనాలి. ఉమ్, చెల్లెని వదిన అంటే చెప్పుతోని దెబ్బలు కొడతారు. ఉమ్, అట్లా ఎప్పుడు కానీ ఉమ్, మంచి వినయంగా మాట్లాడాలి. మేము రైతులం, ప్రతి ఒక్క రైతు కూడా ఎవరు నోరు జారరు. ఎవరు నోరు జారినా కానీ మా దాంట్లో మాకే రైతులకే పలానోనికి పెద్ద అదే అయిపోయిందిరా, డిమాండ్ అయిపోయింది, వాడు వీడు అంటారు అని అనుకో. ఉమ్, ఏంది బాపు అంటాం, ఏంది నాన్న అంటాం, లేకపోతే ఎటు పోతున్నావు అన్న అంటాం, తమ్మి అంటాం.
వరుసలు పెట్టి పిలుచుకుంటాం. ఏ కులం అనేది కాదు, ప్రతి ఒక్కరు మేము పేరు పెట్టి పిలుచుకుంటాం. లేకపోతే అన్న అంటాం, తమ్మి అంటాం, మామ అంటాం, బామ్మరిది అనుకుంటాం. ఇట్లా ప్రేమగా అందరితో మాట్లాడతాం. కానీ ట్రోల్ చేయం. మేము వ్యవసాయదారులం ఎప్పుడు కానీ మేము మమ్మల్ని చిన్న చూపు చూడొద్దు. మీరు చదువుకున్నోళ్ళు, చదువు ఎట్లొచ్చింది? వీళ్ళ తల్లిదండ్రులు బాధపడి చదివిపిస్తేనే, వ్యవసాయం చేసి చదివిపిస్తేనే మీరు పెద్దగా అయ్యారు. మీరు పెద్దగా అయినంత మాత్రాన కొమ్ములు రావు. ఎప్పుడు రైతుని నమ్ముకోవాలి. బార్డర్ల సైనికులను నమ్ముకోవాలి, వ్యవసాయం చేసి రైతుని నమ్ముకోవాలి. అప్పుడు చదువు రావాలంటే వేరే దేశపోళ్ళు రాకుండా బార్డర్ కాపాడుతుంది. బార్డర్లు ఉన్న సైనికులు కాపాడతారు, వాళ్ళ ప్రాణాలకు తెగించి. రైతులు కూడా వీళ్ళ ప్రాణాలకు తెగించి వ్యవసాయం చేస్తారు. ఎప్పుడు తెల్లందాక పొద్దుందాక వాననక ఎండనక పంట వండకపోతే పురుగు మందు దాగి చచ్చిన వాళ్ళు ఎంతమంది లక్షల మంది ఉన్నారు. అదంతా మాకు కష్టాలు అనుభవించిన వాళ్ళకి ఏర్పడుతుంది. కమ్మగా తీయగా రోజు అరటి పండ్లు చేపలు తినేటోళ్ళకి తెలియదు. గట్లా టైంకి అన్ని ముందుకు వస్తాయి. గట్లా అయిపోయిందా? ఊర్లో వాళ్ళు ఏమంటున్నారు? ఊళ్ళో ఎవ్వరు ఏమన్నారమ్మా మమ్మల్ని. ఇప్పుడు కాదు, ఆడు పోకముందు కూడా ఏమన్నారు. అంత మాకు అంత మంచి వాళ్ళు, అంత సపోర్ట్ మా అంత మాకని కాదు, ఎవరికైనా ఒకరికి ఒక్కరు సపోర్ట్. మా ఊరు మంచి ఊరు, ప్రేమగా ఉంటుంది. ఎవ్వరు కానీ ఇట్లా కొట్లాటలు అవి ఇవి ఉండవు. ఎప్పుడైనా తాగితే రోడ్ల మీద తాగినోళ్ళు నోరు దారి పంచాయతీ పెట్టుకుంటుండొచ్చు. కానీ మా ఊళ్ళో పంచాయతీలు ఉండయి, కొట్లాటలు ఉండయి. మంచిగా ఉంటారు అందరు. ఒకరి ఇంట్లో దావత్ అయితే ఒకరు పోయి తింటారు, చెప్పుకుంటారు. ఎవరో ప్రేమ ఉన్నోళ్ళు వాళ్ళు తోలుకపోతారు. అందరు అని కాదు, కానీ ఇప్పుడు నీ ఇంట్లో దావత్ అయితే నన్ను తోలుకపోతుండొచ్చు, నా ఇంట్లో దావత్ అయితే నిన్ను తోలుకపోతుండొచ్చు. అట్లా ప్రేమలు ఉంటాయి. మా ఊరే ప్రేమ గల్ల ఊరు. అట్లా పల్లవి ప్రశాంత్ అని పేరు ఎలా వచ్చిందంటే, ప్రశాంత్ ముందు పల్లవి అంటే ఎవరు? నీకు మద్రాసు తెలుసా? తెలుసు, చెన్నై. అంతే తెలుసా? అంతే తెలుసు. ఇంకా అంతే తెలుసు. నువ్వు ఒక మీడియా ఏం తెలియాలి? మద్రాసు ఏంటిది? చెన్నై. చెన్నై 3 ఇప్పుడు అన్నావు. తమిళనాడు. తమిళనాడు. తమిళనాడులో ఒక అమరావతి అని అది ఇది మహాబలిపురం ఉంది. అవును, మహాబలిపురం కాడ టెంపుల్ ఉంది. టెంపుల్ ఉంది. టెంపుల్ కాడ 10 పెద్ద గుండ్లు ఉన్నాయి. ఆ గుండు మీద పల్లవి రాజులు అని పేరుంది. చూడు నువ్వు, పల్లవి రాజులు అని. నా కొడుకు 5 నెలల కడుపులో ఉన్నప్పుడు మేము యాత్రలు పోయినాం, విహార యాత్రలకు పోయినప్పుడు ఆడ పల్లవి రాజులు అని రాసి పెట్టింది. నా కొడుకు పుడితే పల్లవి రాజులు అని పెట్టుకోను, పల్లవి ప్రశాంత్ అని పెట్టుకుంటా అని టెంపుల్ కాడ మొక్కినాం. అక్కడ మొక్కుకొని వచ్చినా. ఇక్కడికి వచ్చినాక కొడుకు పుట్టాలని, కొడుకు పుడితే పల్లవి ప్రశాంత్ అని పెట్టుకుంటా అని మొక్కిన ఆడ టెంపుల్ కాడ. మొక్కితే నాకు కొడుకు పుట్టిండు, అదే పల్లవి ప్రశాంత్ అని పెట్టుకున్నాం. పల్లవి రాజులాగా పల్లవి రాజులు వద్దు, రాజు అని మొత్తం మంది. అప్పుడు తమిళనాడును పరిపాలించింది రాజులే. ఈ తెలుగు నేర్చుకునేది కూడా రాజుల నుంచే. ఇక అప్పటి నుంచి ఏమైందో ఏం తెలియదు. నేను అప్పుడు పుట్టలేదు, నాకు తెలియదు. నేను యాత్ర పోయినప్పుడు ఆడ పల్లవి రాజులు అని ఉన్నది, నేను పల్లవి ప్రశాంత్ అని పెట్టుకుంటా అని మొక్కిన. నువ్వు ఇండ్లన్నా చూసుకో, గూగుల్లో చూసుకో, ఎండ్లో చూసుకో, పల్లవి రాజులు అని దొరుకుతుంది. కానీ పల్లవి ప్రశాంత్ అని ఎక్కడ దొరుకుతుంది? అట్లా మీ అబ్బాయి ఒకడే ఉన్నాడు. మా అబ్బాయి ఒక్కడే ఉన్నాడు. ఇక రేపు ఎవరికి పుట్టిన వాళ్ళు పెట్టుకుంటుండొచ్చు, పెట్టుకోబోతుండొచ్చు. అది మీరు పేరుతోనే ఒక ప్రత్యేకతను సృష్టించేశారు అన్నమాట. అబ్బాయి కూడా ఇప్పుడు ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. అది భగవంతుడు ఉన్నాడమ్మా. జై జవాన్ జై కిసాన్ మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదే లేదు. వ్యవసాయదారులు ప్రతి ఒక్కళ్ళు ఎవ్వరూ తగ్గకోరు. ఏ పని చేసేటోళ్ళు వాళ్ళే చేసుకోవాలి. అందరూ వ్యవసాయదారులు మంచిగా ఉండాలి, పబ్లిక్ మంచిగా ఉండాలి, రైతులకు సపోర్ట్ చేయరి. చదువుకున్న వాళ్ళు చేసి అందరూ సుఖంగా ఉండరు. చదివిన వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా మంచిగా క్షేమంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.